Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఇక్కడ పరిస్థితులు మారిపోయాయని బీజేపీ కాస్త చల్లబడింది అనేది ఇక్కడ ఉన్నటువంటి లీడర్లను కూడా కాంగ్రెస్ ఘర్ వాపసీ పేరుతో పిలుస్తోంది. ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతన ఉండదు. దుబాకకి హుజురాబాద్కి పొత్తుండదు, హుజురాబాద్కి మునుగోడుకు సంబంధం ఉండదు, మునుగోడుకు జిహెచ్ఎంసీకి సంబంధం ఉండదు. కర్ణాటకలో ఏదో జరిగింది కాబట్టి ఇక్కడ ఏదో ఎందుకు జరుగుతుంది? కవిత వాళ్ళ ఇంట్లో బిర్యానీ వండుకుంటే రఘునందన్ వాళ్ళ ఇంట్లో బిర్యానీ వండుకోవాలని రూల్ ఏముంటుంది అక్కడ? కర్ణాటక ఈజ్ సంథింగ్ ఎల్స్. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ లేదు కదా. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీని దించాలనుకుంటున్నారు అనేది మీకు అర్థం కావాల్సిన మెసేజ్. అది అర్థమైతే మిగతాది ఏమవుతుంది అనేది ప్రజలు తీర్పిస్తారు. అక్కడ బీజేపీకి వ్యతిరేక ఓటమి అనేది అంటే వ్యతిరేకంగా ఓటు పడింది. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి, బీజేపీకి ఏం ఓట్లు తగ్గలేదు. పోయిన ఎన్నికలలో 36 వస్తే ఈసారి 37.5% వచ్చింది, 1.5% ఓట్లు పెరిగింది. కానీ శత్రువులందరూ ఏకమే, అంటే రాజకీయ పరంగా మమ్మల్ని విభేదించిన వాళ్ళు అందరూ ఒకటై అందరూ కలిసి చేసుకున్నటువంటి ఒక ప్రయత్నం. జేడీఎస్కి 5% ఓట్లు తగ్గినాయి, తగ్గిన ఓట్లు ఎటు పోయినాయి? కాంగ్రెస్కి పోయినాయి. క్రిస్టల్ క్లియర్ కనబడతా ఉంది. దాంట్లో ఇంకా ముసుగులో గుద్దులాట ఏముంటుంది? సో ఘర్ వాపసీ నినాదం ఎలా ఉండబోతుంది కాంగ్రెస్కి సంబంధించి? అది పెద్ద మాట్లాడుకోవాల్సినటువంటి అంశం కాదు. అసలు ఇక్కడ ఉన్నటువంటి లీడర్లకే చాలా పేర్లు పెట్టి పిలిచారు ఆయన, ఇంతమందిని రమ్మంటూ ఆయన ఆహ్వానించారు. అవసరమైతే నేను ఒక మెట్టు కాదు 10 మెట్లు కూడా తగ్గుతాను. అది వాళ్ళ పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారం. ఆయన 10 మెట్లు తగ్గుతాడా, 10 మెట్లు ఎక్కుతాడా, అది నా సలహా వారికి అవసరం ఉందని నేను అనుకోను. వారి పార్టీ వారి ఇష్టం, వారి అధ్యక్షుడు ఉంచుకుంటాడా, పంచుకుంటాడా, తెంచుకుంటాడా, ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎలగొట్టుకుంటాడా, అది మాకేం సంబంధమైనటువంటి వ్యవహారం. మా దగ్గర నుంచి ఎవరు పోరు అనేది నాకున్నటువంటి అంచనా. సో చేరికల కమిటీ ఏం చేస్తుంది? ఎంతమంది చేరారు అంటే? ఇది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు, ఈటెల రాజేందర్ గారిని అడగాలి. ఎందుకంటే చేరికల కమిటీకి ఒక చైర్మన్ ఉన్నారు, వారికి ఒక బాధ్యత ఉంది, వారు అదే పనిలోనే ఉన్నారు, వారు చెప్తారు సమాధానం. మీరు కూడా టచ్ లో ఉన్నారు, కొంతమందితో మాట్లాడుతున్నారు. చాలా మంది, కవిత గారు చాలా మంది టచ్ లో ఉంటారు. మీరు కూడా పార్టీలోకి వస్తామంటే రండి, బాగుంటది. మీకు ఏ నియోజకవర్గం కావాలి ఏందని నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తాను. నా డ్యూటీ మా అధ్యక్షునికి చెప్పడం, మా అధ్యక్ష నోటీసులో పెడతాను. వారి పార్టీ ఎంక్వైరీ చేసుకుంటుంది, సర్వే చేసుకుంటుంది, తర్వాత వారి ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటారు. సో బీఆర్ఎస్ కి సంబంధించి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి సీట్లు డౌటే అనేది వినిపిస్తోంది. మీ దగ్గరకు వస్తారా? అది వారిని అడగాలి. ఆ సీట్లు ఎవరికి డౌట్ ఉన్నాయి వారిని. నా నిర్ణయం ఏందని నన్ను అడగాలి మీరు, కానీ ఇంకొక ఎమ్మెల్యే నిర్ణయం ఏందని నన్ను ఎట్లా అడుగుతారు? ఆశ ఏముంటుందంటే అధికారంలోకి వచ్చేది బీజేపీ, కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని గట్టిగా ఎదుర్కొనేది బీజేపీ. కాబట్టి రేపు మనకేమన్నా బీజేపీ తోటి పోతే న్యాయం జరుగుతుంది, సపోర్టివ్ ఉంటుంది అని అనుకుంటే వస్తారు. లేదు మునిగిపోదాం అనుకున్న వాళ్ళు వేరే దారి చూసుకుంటారు. దానికి మనం ఏం చేస్తాం?